గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయాల్సినటువంటి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని మేల్ అండ్ ఫీమేల్కైనా అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి రీసెంట్లీగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th ఫిబ్రవరి. సో ఈ యొక్క డేట్ లోపైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీ అయితే లేదన్నమాట. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు డిప్యూటీ రిజిస్ట్రార్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్స్, డ్రైవర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఈ విధంగా చాలా రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఎక్కువగా వేకెన్సీస్ ఏవున్నాయి అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకిక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో ఎల్డీసీ ఉద్యోగాలకొచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్లో మినిమం మీకు 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో డ్రైవర్ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, డ్రైవింగ్లో మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదుండాలో మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించుంటే సరిపోతుందన్నమాట. హెవీ వెహికల్ అనేది అవసరం లేదు. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్, సో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. వీటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసుండి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా కంపౌండర్, డ్రెస్సర్కి సంబంధించి ఎవరైతే ఫార్మసీ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళున్నారో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండటం జరిగింది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్యూటర్ అప్లికేషన్స్లో గానీ, ఐటీలో గానీ, కంప్యూటర్ సైన్స్లో గానీ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పటివరకు ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అసలు ఎంత శాలరీ వస్తుంది అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎంటీఎస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు దాదాపుగా 35,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో పాటు అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్, యూడీసీకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి దాదాపుగా మీకు లెవెల్ 4 ప్రకారం 50,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క వేకెన్సీస్నైతే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది మీరు ఆఫ్లైన్లో కూడా వాళ్ళకి సెండ్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింటౌట్ తీసేసుకొని దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళిక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ సెండ్ చేయడానికైతే ట్రై చేయండి. సో మనకి ఆఫ్లైన్ విధానంలో పంపడానికి లాస్ట్ డేట్ February 22 అనమాట. ఇంకా మనకి టైం అయితే ఉంది. సో ఆ డేట్ లోపైతే మీరు యొక్క వేకెన్సీస్కైతే అప్లై చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఎంటీఎస్కి సంబంధించి గానీ అండ్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ వీటికి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో 15th అండ్ 16th పాయింట్లో హాల్ లెటర్స్ ఫర్ రిటర్న్ టెస్ట్ విల్ బి సెంట్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్ ఓన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే అప్లై చేసిన అందరికీ హాల్ టికెట్స్ అనేవి రాకపోవచ్చు.
ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిటర్న్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తారన్నమాట. నో కరెస్పాండెన్స్ విల్ బి మేడ్ విత్ ద అప్లికెంట్స్ హూ ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ అంటే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే పంపిస్తారు. షార్ట్ లిస్ట్ కానోళ్లకి ఎగ్జామినేషన్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేవి రావన్నమాట. ఒకవేళ మీకు రిటర్న్ టెస్ట్ గనక హాల్ టికెట్స్ గనక వచ్చినట్లయితే మీకు మ్యాక్సిమం 75% జాబ్ అనేది వచ్చేసినట్టే అన్నమాట. అంటే చాలా తక్కువ మెంబర్స్లో పోటీపడి మీరిక్కడ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టచ్చు. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నార్మల్గా మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైతే వస్తా ఉంటాయో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో నార్మల్గా మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారో అదే సిలబస్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కూడా మనకి నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశమైతే ఉంది. కేవలం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్కి సంబంధించి మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎల్డీసీ అండ్ యూడీసీకి సంబంధించి మాత్రం మీకు మనకి ఎగ్జామినేషన్ తర్వాత మీకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎల్డీసీకి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. యూడీసీకి మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే యూడీసీకి మనకిక్కడ వాళ్ళు టైపింగ్ స్కిల్స్ అనేవి అడగలేదు కాబట్టి. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు పర్మనెంట్ జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇక్కడ సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేజ్. ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేసి మీ యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కైతే అప్లై చేయండి. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళుంటారో 500 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనీ ఇంఫాల్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడైనా మనకి ఫస్ట్ ఇంఫాల్లో వస్తుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి సో మాకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడొచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతామనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కమెంట్ రూపంలో అయితే అడగండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా, ఇదేదో సాధారణ జాబ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చే పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. తక్కువ కాంపిటీషన్, ఫ్యూచర్ సెక్యూర్ అయ్యే ఛాన్స్. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసిన చాలామంది రేపు అప్లై చేద్దామని అనుకుని లాస్ట్ డేట్ మిస్ అవుతారు. తర్వాత ఏమంటారో తెలుసా? ఆ రోజు అప్లై చేసుంటే ఈరోజు నా లైఫ్ ఎలా ఉండేదో అని జీవితాంతం బాధపడతారు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, ఈ వీడియోని ఒకసారి పాజ్ చేయండి, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అఫీషియల్ అప్లై లింక్పై క్లిక్ చేయండి. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయండి. తర్వాత ప్రింట్ తీసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కరెక్ట్ అడ్రస్కి పంపించండి. ఈ ఛానల్లో నేను చెప్పే నోటిఫికేషన్లు ఫేక్ కాదు, హైప్ కాదు, జెన్యూన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు మాత్రమే. ఇలాంటి తక్కువ కాంపిటీషన్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మళ్లీ రావు. అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జాబ్ కోసం ట్రై చేస్తున్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరియు ఇలాంటి నోటిఫికేషన్లు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీ లైఫ్ని చేంజ్ చేయొచ్చు.